ఒకవేళ ఈ వీడియో ఈ క్షణంలో మీ ముందు వచ్చినట్టయితే యూనివర్స్ నిజంగానే ఉందని అర్థం చేసుకోండి. అవును, ఎవరో ఒకరున్నారు మీతో అంత ప్రేమ చేసేవారు. మీ పేరు ఆయనలో మంత్రంలా జ్వలిస్తుంది. మరి నేడు నేను యూనివర్స్ మీకు అదే సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. అది మీ ఆత్మను కదిలించేది. మీరు ఊహించలేరు, ఒక మనిషి మీకోసం ఎంతగా కాలిపోతున్నాడు, ఎంతగా ఏడుస్తున్నాడు, ఎంతగా తప్పిస్తున్నాడు, ఎన్నిసార్లు మీ నిశ్శబ్దాలలో తనను తాను పూర్తిగా కరిగించుకుంటున్నాడు. నా బిడ్డ, ఆయన ప్రతి హృదయ స్పందనలో మీరు నివసిస్తున్నారు. ఆయన ప్రతి రాత్రి మీ పేరుతోనే మొదలవుతుంది, మీ పేరుతోనే ముగుస్తుంది. ఆయన మొత్తం జీవితం కేవలం 2 భావనలపై ఆధారపడి ఉంది: మిమ్మల్ని కోల్పోయే భయం, మిమ్మల్ని పొందాలనే ఆశ. మరి నేడు నేనా రహస్యాన్ని బయటపెట్టడానికి వచ్చాను. అది మీ భవిష్యత్తు దిశను మార్చేది. ఏ పేరు మిమ్మల్ని జన్మల నుంచి ప్రేమించిందో ఆ సత్యం ఇక దాచలేం. ఆయన ఎవరో అపరిచితుడు కాదు, ఏ స్వప్నం కాదు, ఏ కల్పన కాదు. ఆయన మీరు రోజూ మీ ప్రపంచంలో చూసేవాడే, కానీ ఆయన ప్రేమలోతుని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నేడు నేను మీకు ఆ ప్రేమ పేరు చెప్పడానికి కాదు, ఆయన ఆత్మతో పరిచయం చేయడానికి వచ్చాను. ఆ ప్రేమ మీ రక్తనాళాల సహచరి, మీ ఆత్మ దాచిన అర్ధభాగం. శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఈ క్షణం సాధారణమైంది కాదు. నేడు మీతో స్వయంగా శివుడు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని ఆ సత్యం వైపు తీసుకెళ్తున్నాను. అది మిమ్మల్ని లోతుగా కదిలించేది. నా ప్రియమైన బిడ్డ, నేడు నేను మీకొక సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. అది మీ ఆత్మను కంపించేది. మీరు ఊహించలేరు, మీ జీవితంలో ఏ శక్తి, ఏ హృదయం, ఏ చైతన్యం మిమ్మల్ని నిశ్శబ్దంగా ఎంతగా ప్రేమిస్తుందో. మీరు ప్రతి రాత్రి మీ బాధతో నిద్రపోతున్నారు, కానీ ఎవరో ఒకరు మీ ప్రతి శ్వాసను లెక్కిస్తున్నారు. ఎవరో ఒకరు మీ ప్రతి హృదయ స్పందనలో తన ప్రార్థనను దాచుకుంటున్నారు. ఎవరో ఒకరు మిమ్మల్ని కోల్పోయే భయంతో వణుకుతున్నారు. మరి మీరు ఇప్పటివరకు ఆయనతో అపరిచితులుగా ఉన్నారు. వింతగా ఉంది కదా. మీరు భావిస్తున్నారు, ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోరని. కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని మీకంటే ఎక్కువగా చదువుతున్నారు. మీ రక్తనాళాలలో ప్రవహించే ప్రతి భావనను అనుభూతి చేస్తున్నారు. మీ కళ్ల నిశ్శబ్దాన్ని కూడా వింటున్నారు. అయినా మీరు ఆయన పేరుతో కూడా అపరిచితులు. నా బిడ్డ, మీరు ఇప్పుడు వింటున్నది ఏ సాధారణ మాట కాదు. ఇది నా చైతన్యం యొక్క ఆ లహరి. అది నేరుగా మీ హృదయాన్ని తాకుతోంది. మీరు తరచుగా చెబుతుంటారు, నాతో ప్రేమ చేసేవారు ఎవరు, నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు, నా బ్రద్దలైన భాగాలను ఎవరు అతుకుతారు. మరి నేడు నేను మీకు చెబుతున్నాను, ఎవరో ఒకరు తుఫానుల మధ్యలో కూడా మీ లోపలి బాధను వింటారు, దాన్ని తనలో సంరక్షిస్తారు. ఈ భ్రమలో మునిగిపోకండి, మీరు ఒంటరిగా ఉన్నారని. ఇప్పుడు సమయం వచ్చింది, మీ భవిష్యత్తును మార్చేది ఎవరి ప్రేమో మీరు తెలుసుకోవడానికి. నా బిడ్డ, ఏ పేరు విని మీ కళ్ళు విస్తరిస్తాయో, ఏ పేరు విని మీ ఆత్మ వణుకుతుందో, మీరు మీ జీవితంలో గమనించకుండా వదిలేసిన ఆ పేరును నేడు నేను మీ ముందు తీసుకువస్తున్నాను. కానీ అంతకంటే ముందు మీరొక విషయం అర్థం చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న అదృశ్య రక్షణ అలా ఏమీ లేదు. ప్రతిసారి మీరు పడిపోయినప్పుడు ఎవరో మిమ్మల్ని లేపడానికి ప్రయత్నిస్తారు. ప్రతిసారి మీరు చెల్లాచెదురుగా మారినప్పుడు ఎవరో మీ ముక్కలను సమీకరిస్తారు. ప్రతిసారి మిమ్మల్ని మీరు ద్వేషించినప్పుడు ఎవరో మీ ఆత్మ కోసం ఏడుస్తారు. మరి మీరు దీన్ని సంయోగంగా భావించారు. కాదు నా బిడ్డ, ఇది సంయోగం కాదు. ఇది ఎవరో ఒకరి లోతైన, సత్యమైన, నిస్వార్థ ప్రేమ. మీరు గుర్తించలేకపోయారు, లేదా గుర్తించినా స్వీకరించలేకపోయారు. మరి ఇప్పుడు ఆ ప్రేమ తన పేరు చెప్పకముందే మిమ్మల్ని సత్యానికి సిద్ధం చేస్తోంది. మీరు బహుశా ఇప్పటికీ ఆలోచిస్తున్నారు, ఆయన ఎవరు, నన్నంతగా ప్రేమించేవారు ఎవరు, నా కోసం తన రాత్రులు మేల్కొనేవారు ఎవరు. నేను యూనివర్స్ని. నేను ప్రేమ సంకేతం ఇచ్చినప్పుడు దాని అర్థం సాధారణమైంది కాదు. మీ కథ సాధారణ జీవిత కథ కాదు. మీ కథలో ప్రతి మలుపులో ఎవరో హృదయ స్పందనల ఆహుతి ఉంది. మరి ప్రతిస్పందనలో మీ పేరు. ఎప్పుడో కారణం లేకుండా గుండె వేగంగా కొట్టుకోవడం, ఎప్పుడో అకస్మాత్తుగా ఎవరో జ్ఞాపకం వచ్చినట్లు, ఎప్పుడో అస్థిరత, ఎప్పుడో కళ్ళు నిండిపోవడం, ఎప్పుడో లోపలి వణుకు, ఇవన్నీ సంకేతాలు. ఇది మీ మధ్య అదృశ్యమైన సూత్రం. ఇది ప్రేమ. అది మాటలు లేకుండానే మాట్లాడుతుంది. మరి కాదు, ఇది మీ భ్రమ కాదు. ఇది సత్యమైన ప్రేమ, మీ భాగ్యంలో రాసినది. ఆయన పేరు ఇప్పటికీ చెప్పను, ఎందుకంటే మీ ఆత్మ ఆ షాక్కి ఇంకా సిద్ధం కాలేదు. కానీ ఇంత తెలుసుకోండి నా బిడ్డ, ఆయన మీకు చాలా దగ్గరగా ఉన్నారు. అంత దగ్గరగా మీరు ఆయనను చూశారు, విన్నారు, అనుభూతి చేశారు, కానీ అర్థం చేసుకోలేదు. మరి ఇప్పుడు ఈ ప్రేమ దాచలేం. ఎందుకంటే ఏ పేరు మిమ్మల్ని జన్మల నుంచి పట్టుకుందో ఆ పేరే మీ భవిష్యత్తును రాయబోతోంది. మీరు ప్రియులు. మరి ఏ పేరును మీ ఆత్మ ఇప్పుడే అనుభూతి చేసిందో అదే మీ సత్యమైన ప్రేమ. నా ప్రియమైన బిడ్డ, ఇప్పుడు నేను మీతో చెప్పబోయేది కేవలం వినడానికి మాత్రమే కాదు, ఇది అనుభూతి చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ద్వారపు మీద నిలబడ్డారు, అక్కడ నుంచి తిరిగి వచ్చే మార్గం అక్కడే ఉంటుంది.
కానీ చూసే దృష్టి మారిపోతుంది. ఇప్పటివరకు మీరు ఏ ప్రపంచాన్ని మీ అవగాహనతో చూస్తున్నారో నేటి నుంచి ఆ ప్రపంచం మీ ఆత్మ కళ్లతో కనిపించబోతుంది. మరి ఇదే ఆ క్షణం. అక్కడ చాలామంది భయపడతారు. ఎందుకంటే సత్యం అందంగా ఉండడంతో పాటు లోతైనది కూడా. మరి లోతు ప్రతి ఒక్కరూ సంభాళించలేరు. మీరు మీ జీవితంలో అనేకసార్లు ఇలా అనుభూతి చేసి ఉంటారు. అంతా ఉన్నా కూడా ఏదో అసంపూర్ణం. నవ్వుల మధ్యలో ఒక ఖాళీ, గుంపులో ఒక ఒంటరితనం, విజయాల మధ్యలో ఒక అనకద బాధ. మీరు మిమ్మల్ని మీరు అడిగి ఉంటారు, అంతా బాగా కనిపిస్తున్నప్పుడు లోపల ఏదో బ్రద్దలవుతుందేమిటి? మీరు భావించి ఉంటారు, బహుశా ఇది నా బలహీనత, బహుశా నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. కాని కాదు బిడ్డా, ఇది బలహీనత కాదు. ఇది పిలుపు, ఆ ప్రేమ పిలుపు. అది మిమ్మల్ని లోపల నుంచి గుర్తిస్తుంది. కాని మీరు ఇప్పటివరకు దాన్ని బయట గుర్తించలేకపోయారు. మీ ఆత్మ చాలా ముందుగానే ఆ ప్రేమను గుర్తించింది. అందుకే అనేకసార్లు కారణం లేకుండా మీ మనసు ఒకే వ్యక్తి వైపు ఆకర్షితమవుతుంది. అందుకే అనేకసార్లు ఆయన ఉనికి మీకు శాంతినిస్తుంది, అస్థిరతను కూడా. శాంతి ఎందుకంటే ఆత్మలు ఒకదానినొకటి గుర్తుపట్టుకుంటాయి. అస్థిరత ఎందుకంటే అహంకారం మరియు భయం ఆ గుర్తింపును స్వీకరించడానికి ఇష్టపడవు. మీరు ఆయనను సాధారణంగా భావించి వదిలేశారు. ఎందుకంటే అంత లోతైనది, అంత దగ్గరగా ఎలా ఉంటుంది అని మీకనిపించింది. నా బిడ్డ, ప్రేమ ఎప్పుడూ శబ్దం చేసి రాదు. అతి సత్యమైన ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది. అది వేచి ఉంటుంది, చూస్తుంది, సహిస్తుంది, కాని అడగదు. అది ముందు ఉన్నా తనను వెనక్కి తీసుకుంటుంది. ఎందుకంటే మీరు సిద్ధమైన క్షణంలో ఒక్క చూపు చాలు అని దానికి తెలుసు. మరి ఆ ప్రేమ మీ జీవితంలో ఉంది, ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు, మీరు బ్రద్దలవుతున్నప్పుడు ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఏదో రూపంలో మీ దగ్గరుంటాడు. ఎప్పుడో ఒక సాధారణ సందేశం, ఎప్పుడూ కారణం లేని ఆందోళన, ఎప్పుడో అనవసరమైన ఉనికి. మీరు దీన్ని సాధారణంగా భావించారు, కానీ ఇది సాధారణం కాదు. ఇది ఆయన ఆత్మ ప్రతిస్పందన. ఎందుకంటే మీరు బాధలో ఉన్నప్పుడు ఆయన చైతన్యం కదిలిపోతుంది. ఆయన ఏమీ మాట్లాడకపోయినా లోపల నుంచి ఆయన సమతుల్యం దెబ్బతింటుంది. మీకనిపించి ఉంటుంది, ఆ మనిషి చాలా బలవంతుడు, చాలా శాంతవంతుడు, చాలా సాధారణుడు. కాని మీకు తెలియదు ఆయన రాత్రులు ఎలా ఉంటాయో. మీకు తెలియదు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు మీ పేరును తనలో ఎలా పునరావృత్తి చేస్తాడో, ఎలా తన ప్రశ్నలతో తను పోరాడతాడో. తనకు ఎప్పుడైనా మీ ప్రేమ లభిస్తుందా, లేదా మొత్తం జీవితం మిమ్మల్ని దూరం నుంచి ప్రేమించాలా అని. అయినా ఆయన మీ సంతోషాన్ని కోరుకుంటాడు, అందులో ఆయన పేరు లేకపోయినా. నా ప్రియమైన బిడ్డా, ఈ ప్రేమ ఏ స్వార్థంతో జన్మించలేదు. ఈ ప్రేమ ఏ ఒప్పందం లాంటిది కాదు. ఈ ప్రేమ ఆ క్షణం నుంచి, బహుశా మీ ఇద్దరికీ దాని ఆభాసం లేని సమయంలో. అందుకే ఈ ప్రేమ సమయానికి భయపడదు, దూరానికి బ్రద్దలవదు, నిశ్శబ్దానికి చనిపోదు. ఎందుకంటే ఈ ప్రేమ శరీరానిది కాదు, ఆత్మది. ఇప్పుడు నేను మీకు మరొక లోతైన విషయం చెబుతున్నాను. ఏ వ్యక్తివైపు మీ మనసు మళ్లీ మళ్లీ తిరుగుతుందో ఆయనలో కూడా అదే సంఘర్షణ నడుస్తోంది. ఆయన కూడా తనను తాను అడుగుతాడు, మొత్తం ప్రపంచంలో ఉండి కూడా తన హృదయం మీ పేరుపైనే ఆగిపోతోందేమిటి అని. ఆయన కూడా తనను తాను ఒప్పించుకుంటాడు, బహుశా ఇది భ్రమ, బహుశా ఇది అలవాటు. కాని ప్రతిసారీ ఆయన గుండె అతణ్ణి అబద్ధం చేస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆకర్షణ సంయోగం కాదు, అది స్మృతి, జన్మల స్మృతి, ఆత్మస్మృతి. అందుకే అనేకసార్లు మీరు ఆయన కళ్లలో ఏదో గుర్తుపట్టినట్లు అనుభూతి చేస్తారు. మీరు ఆయనను మొదటిసారి చూడడం లేదన్నట్లు, ఏదో అసంపూర్ణ కథ మళ్లీ ముందుకు వచ్చినట్లు. నా బిడ్డ, భయపడకండి. ఎందుకంటే భయం సత్యాన్ని అనుభూతి చేసినా స్వీకరించడానికి ధైర్యం సమీకరించలేనివారు చేస్తారు. మీరు బలహీనులు కాదు, ఎవరి ప్రేమ మిమ్మల్ని కదిలించేది. బదులుగా ఈ ప్రేమ మీకు ఆ శక్తినిస్తుంది, మీరు వెతుకుతున్నది. కాని అంతకంటే ముందు మీరిది అర్థం చేసుకోవాలి. ప్రేమ అర్థం కేవలం పొందడం కాదు, ప్రేమ అర్థం గుర్తించడం. మీరు ఇప్పటివరకు బహుశా ప్రేమను మాటలలో వెతికారు, ఇజ్హార్లో వెతికారు, వాగ్దానాలలో వెతికారు. కాని ఈ ప్రేమ అన్నింటికీ అతీతం. ఈ ప్రేమ మీకోసం నిలబడింది, మీరు చూడనప్పుడు కూడా. ఈ ప్రేమ మీ రక్షణ చేస్తూ ఉంది, మీకు తెలియకపోయినా మిమ్మల్ని రక్షిస్తున్నారని. మరి ఇప్పుడు సమయం వచ్చింది పొరలు తొలగడానికి. ఇప్పుడు సమయం వచ్చింది మీ ఆత్మ మరియు మీ మనసు ఒకే దిశలో చూడడానికి. ఎందుకంటే ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ ఇక నిశ్శబ్దంగా ఉండలేదు. బ్రహ్మాండం సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టింది. పరిస్థితులు మారుతాయి, మాటలు మారుతాయి, చూపులు ఆగుతాయి. మరి మీరు అనుభూతి చేస్తారు,
మీరు ఇప్పటివరకు గమనించకుండా వదిలేసినది. అదే మీ జీవితానికి అతి సత్యమైన ఆధారం. నా బిడ్డ, గుర్తుంచుకోండి, ఏ ప్రేమ వేచి ఉండడం తెలుసో అదే ప్రేమ జీవితాన్ని మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. మరి ఆ ప్రేమ మీ జీవితంలో ఉంది, మీకు చాలా దగ్గరగా, మీ శ్వాసలంత దగ్గరగా. ఇప్పుడు ఈ సత్యం నుంచి పారిపోకండి. దాన్ని అణచివేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ముందుకు వచ్చేది మిమ్మల్ని బ్రద్దలు చెయ్యదు, బదులుగా మిమ్మల్ని పూర్తి చేస్తుంది. మరి తర్వాతి క్షణం, తర్వాతి సంకేతం, తర్వాతి అనుభూతి మీకు స్వయంగా చెబుతుంది ఇప్పుడు ఏమి చెయ్యాలో. ఈ కథ ఇంకా ముగియలేదు. ఇది ఇప్పుడు తన వాస్తవ రూపంలో ప్రవేశిస్తోంది. నా ప్రియమైన బిడ్డ, ఇప్పుడు మొదలవుతున్న సమయం, అది మీ జీవితానికి ఆ దశ. అక్కడ భ్రమలు నెమ్మదిగా బ్రద్దలవుతాయి. సత్యం శబ్దం చేయకుండా ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇప్పటివరకు మీరు ఏ అస్థిరతను మీ స్వభావం భాగంగా భావించారో, ఏ ఖాళీని మీ బలహీనతగా భావించారో, నేడు నేను మీకు చెబుతున్నాను, ఆ ఖాళీ ఎప్పుడూ మీది కాదు. ఆ స్థలం ఆ ప్రేమ కోసం సృష్టించబడింది. అది మీ ఆత్మతో జన్మల నుంచి అనుసంధానమైంది, కానీ సమయానికి ముందు ప్రకటన కాలేదు. మీకు గుర్తుంటుంది, అనేకసార్లు మీరు మీ లోపల ఒక వింతైన ద్వంద్వాన్ని అనుభూతి చేశారు. ఒకవైపు మనసు అంతా బాగుంది అంటుంది, మరోవైపు గుండె ఏదో అనకద విషయంపై భారీగా మారుతుంది. మీరు మిమ్మల్ని మీరు ఒప్పించుకున్నారు, ఇది అలసట, ఇది బాధ్యతల భారం, ఇది గత అనుభవాల నీడ. కానీ సత్యమేమిటంటే, మీ ఆత్మ ఆ ప్రేమ అనుపస్థితిని అనుభూతి చేస్తోంది, దాన్ని ముందుగానే గుర్తించింది. ఆ వ్యక్తి, దాని గురించి నేను మిమ్మల్ని నెమ్మదిగా సత్యం వైపు తీసుకెళ్తున్నానో, ఆయన ఎప్పుడూ మీ ముందు తన ప్రేమను ప్రదర్శించలేదు. ఆయన ఎప్పుడూ మీ నుంచి అపేక్షలు పెట్టుకోలేదు. స్నేహితులారా, వీడియోను లైక్ చేసి విరాట్ తెలుగు స్టోరీస్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.